ఈరోజు నేను నా ఫ్రెండ్ చిత్తూరులోని ఫారెస్ట్ మెసానిక్స్ గ్రౌండ్ నుండి పీవీకేఎన్కి వెళ్ళే దారిలో చిన్న వీడియో రికార్డ్ చేసి మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసినట్టయితే రోడ్ చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు చాలా యాక్సిడెంట్స్ జరిగేవి ఇక్కడ. ఇప్పుడు అలా లేదండి. రోడ్ చాలా ఫ్రీగా, క్లైమేట్ చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా మార్నింగ్, ఈవినింగ్ టైంలో వేలాది మంది వాకింగ్ చేస్తూ తమ బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే చాలా ప్రకృతితో అందమైన చెట్లు, చిన్న చిన్న జింకలు, ఆవులు, కోతులు, డీర్ పార్క్ కూడా ఉందండి పక్కనే. ఇప్పుడే మీరు చూసారు. అలా వెళ్తుంటే రైట్ సైడ్ ఎంతో అందమైన వాటర్ వ్యూని మీరు చూడొచ్చు. చూడండి ఎంత బాగుంది. ఆ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఈ లెఫ్ట్ సైడ్‌లో చూస్తే చాలామంది పార్క్‌లో పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న సన్నివేశాలు. ఇంకా లవర్సు వాళ్ళు గూడా వచ్చి టైమ్ స్పెండ్ చేస్తూ తమ ప్రేమికుడితో హ్యాపీగా ఉన్నారు. ఒకప్పట్లో మా ఫ్రెండ్ గూడా వచ్చాడండి. అతనికి చాలా ఫేవరెట్ పార్క్ ఇది. అతని పేరు చెప్పకూడదు. మళ్ళా ఫీల్ అవుతాడండి. అర్థం చేసుకోండి ఇంక మీరే. ఇంకా లెఫ్ట్ సైడ్‌లో చూస్తే కొన్ని కోతులు, జింకలతో ఆడుకుంటున్నాయి. ఈ వ్యూ చూడండి ఎంతో బాగుంది. అబ్బబ్బబ్బా! చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో అలా వాకింగ్ చేస్తూ ప్రశాంతంగా ఎంతసేపు ఇంట్లో కూర్చొని టీవీలు, మొబైల్‌లు చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా అలా బయటికి వచ్చి వాకింగ్ చేస్తూ ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. చూడండి మేఘాలు చూడండి ఎంత బాగున్నాయి. వర్షం పడే సూచనలు చాలా ఉన్నాయి. చూడండి కొండపైన సుబ్రహ్మణ్య స్వామి గుడి. మీ కోరికలు, మీకేమన్నా కష్టాలుంటే దయచేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆ దేవునికి అర్చన చేపిచ్చండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది వ్యూ. చాలా బాగుంది. రీసెంట్‌గానే మొత్తం క్లీన్ చేపించినట్టున్నారు. సో, దయచేసి మీకు టైం కుదిరినప్పుడు అలా చిన్న ట్రిప్ వెళ్ళండి. నేను వెళ్ళినట్టు మీరు కూడా మీ ఫ్రెండ్‌తో వెళ్ళండి. అలా ఫ్రెండ్స్‌తో వెళ్ళి ఇలా టైం పాస్ చేసి కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకోండి. ఎంతసేపు వర్క్ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని స్ట్రెస్ అయ్యి బాడీ ఫ్యాట్‌ని పెంచుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాసేపు ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 మినిట్స్, ఆఫ్టర్‌నూన్ ఆర్ ఈవినింగ్ 10-20 మినిట్స్ అలా వాకింగ్ చేయండి. హెల్తీగా హెల్త్ చాలా చాలా ఫిట్‌గా ఉంటారు. ఇక్కడ చూడండి చాలా పెద్ద ఫారెస్ట్ అండి. దట్టమైన అడవి. నైట్ టైమ్‌లో ఇక్కడికి రావాలంటే భయపడతారు జనాలు. అంత డేంజరస్ ఫారెస్ట్ అండి ఇది. ఒక్కసారి నైట్ టైమ్‌లో ఇక్కడికి రావాలంటే ఆలోచించండి. నైట్ టైమ్‌లో ఎట్టి పరిస్థితిలో ఈ రూట్‌ని ప్రిఫర్ చేసుకోవద్దండి. ఇది జస్ట్ షార్ట్‌కట్ అనేసి ట్రాఫిక్ ఉండదని ఎట్టి పరిస్థితిలో నైట్ టైమ్ ఇలా రావద్దండి. అది మీకే డేంజర్. సో, ఈ కర్వ్ చూడండి ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నారో. బీ కేర్‌ఫుల్ గైస్. చూడండి. హైవే ఎలా కన్‌స్ట్రక్ట్ చేశారంటే కుర్రాళ్ళు మామూలు వేగంతో వెళ్ళట్లేదండి. దయచేసి స్పీడ్‌ని కంట్రోల్ చేసుకోండి. ఇది జస్ట్ చాలా చిన్న పిల్లవాళ్ళు, పేరెంట్స్ ఇలా వాకింగ్ చేస్తూ వెళ్ళే ఏరియా అండి ఇది. మేఘాలు కూడా ఆల్మోస్ట్ వర్షం వచ్చే సూచనలు ఎక్కువున్నాయండి. కుదిరినప్పుడు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి వెళ్లి చూడండి. చాలా బాగుంది ప్రెజెంట్. ఈ లొకేషన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసి చాలా అందంగా పెట్టారు గవర్నమెంట్. చాలా పెద్ద థాంక్స్ అండి గవర్నమెంట్‌కి. చూడండి ఎంత బాగుంది వ్యూ. అలా మేఘాలు చూడండి, పక్షులు చూడండి. ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చాలా తిరుగుతున్నాయి. ప్రకృతి ఎంత బాగుంటే మాతో పాటు పైన పక్షులు కూడా మా వెనకాలే ఫాలో అవుతున్నాయి. మీరే అర్థం చేసుకోండి సిట్యుయేషన్ ఎలా ఉందో.
సిట్యుయేషన్ ఔట్ ఆఫ్ ది కంట్రోల్ అండి. మీరే అర్థం చేసుకోండి. మా ఫ్రెండ్ చెప్తున్నాడు. అతను ఇలా వెళ్తుండగా ఎన్నో సార్లు ఆ డియర్ పార్క్‌లో నుండి డియర్స్ జంప్ చేయడం, అతని బండి కిందకి కూడా పడిపోయిందంట అండి ఒకసారి. చెప్తున్నాడు ఇప్పుడే. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీరు గూడా ఎప్పుడన్నా వెళ్తే ఇలా. ఒకవేళ బైక్‌లో వెళ్ళేటివి అంటే. ఇదిగోండి వచ్చేసామండి. ఇది పీవీకేఎన్ గ్రౌండ్ అండి. అబ్బా! ఎంతమంది చూడండి గ్రౌండ్‌లో మ్యాచెస్ ఆడుతున్నారు క్రికెట్. ఒక సెహ్వాగ్, ఒక ధోని చూడండి ఎలా ఆడుతున్నారు. సిక్సెస్ మీద సిక్సెస్ కొడుతున్నారు. చూడండి. ఆవులు. ఇటుపక్క చూస్తే రైట్ సైడ్ టెన్నిస్ ఆడుతున్నారండి. ఇక్కడ టీ షాప్, క్యాంటీన్ ఉందండి. ఇట్లా ఇక్కడ ఆడుతున్న స్టూడెంట్స్‌కి అలసిపోయినప్పుడు చిన్న గ్రీన్ టీ తాగడానికి క్యాంటీన్ గూడా పెట్టారు. ఫిట్‌నెస్ కోసం. ఇంకా అలా వెళ్తూ ఉంటే చూడండి ఎంత బాగుంది వ్యూ. చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి. మామూలుగా చిత్తూరులో వర్షాలు పెద్దగా పడవండి. కానీ ఇక్కడ చూసినట్టయితే వర్షం పెద్దగా లేకపోయినా గానీ ఎంతో బాగున్నాయి చెట్లు. ఇది ఈ బిల్డింగ్ కొత్తగా కట్టారండి. కన్‌స్ట్రక్ట్ చేశారు. ఎంత బాగుంది చూడండి. ఇలా చూడండి. హైవేకొచ్చేసామండి. ఈ రూటు వేలూరుకి, చెన్నైకి వెళ్ళే హైవే అండి. స్వాగత్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ అండి. ఇలా, ఇలా వెళ్తుంటే ఈ మధ్యే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న డైరీని చూడండి. అమూల్ డైరీ. రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఓ టెంపుల్ గూడా కన్‌స్ట్రక్ట్ చేశారు. చాలా కొత్తగా ఉన్నాయి. ఎంతో అందంగా కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్ మొన్ననే గుడికి వెళ్ళి టెంకాయ కొట్టి అర్చన చేపించాడంట. చూడండి ఇది ఎంట్రన్స్ అండి అమూల్ డైరీకి. చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, రీసెంట్‌గా ఉన్న యువతకి జాబ్స్ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం మా ఛానల్ తరపున. మరిన్ని డైలీ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మీ సృష్టి ధర్మం అండి. ఇంక మీకే వదులుతున్నాం. ఇప్పుడు ఇంక కాసేపట్లో ఒక చిన్న యాక్సిడెంట్ చూసామండి. జస్ట్‌లో సేవ్ అయినాడు. ఓహ్! షిట్ సారీ. జస్ట్‌లో సేవ్ అయినాడండి. దేవుడు చాలా హెల్ప్ చేశాడు ఇతనికి. బస్సు కింద పడిపోయాడు. జస్ట్ మిస్ అండి. బస్ డ్రైవర్ మంచి టాలెంట్‌తో అతన్ని తప్పించాడు. దేవుడే కాపాడాడండి అతన్ని. జాగ్రత్త బ్రదర్. చూసి ఎళ్ళండి స్లోగా. అతన్ని హెల్ప్ చేయడానికి ఇద్దరు ముగ్గురు ఆపారండి. మేము గూడా ఆపాము. దిగే లోపల అంతా మేము ఓకే అండి. ఓకే బాగున్నాను అని చెప్తే మేము ఇంక స్టార్ట్ అయిపోయాము. జస్ట్‌లో మిస్ అండి. దేవుడు హెల్ప్ చేశాడండి తనకి. కాబట్టి డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్.